అనగాన సత్యప్రసాద్ గారికి నా నమస్కారాలండి. నేను ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏదైనా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఏంటంటే నాకు మా తాత ముత్తాతల నుంచి ఒక 36 ఎకరాల భూమి ఉందండి. ఆ రంగంలో పాస్బుక్లు అన్నీ కూడా మా కుటుంబ సభ్యుల పేరు మా పేరే ఉన్నాయి. దీన్ని వైసీపీ నాయకులు మండలి చైర్మన్ మోషన్ రాజు గారును అలాగే జోగురామి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు నా భూమిని కబ్జా చేయడానికి ఎవరో అన్నాను పర్సన్తో రిజిస్ట్రేషన్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నాను పర్సన్ల మీద మేము కోర్టులో కూడా జిల్లా కోర్టులో మచిలీపట్నం జిల్లా కోర్టులో కూడా కోర్టులో నెగ్గడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మీ పిఏ మీ సిసి నాగేశ్వరరావు గారిని సంప్రదించి మరి అతనికి ఏమాత్రం డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. అతని ప్రోత్సాహంతో ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ పెట్టారు. డాక్యుమెంట్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఈ ఆటో మ్యూటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అన్నారు. ఒకసారి మీరు ఒకసారి చూడండి. మీ నాగేశ్వరరావు గారు చేయించే డాక్యుమెంట్లో ఏ విధమైన పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకి, ఏ విధమైన డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళకి, ఏ విధమైన పన్ను రసీదులు ఉన్నాయి వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. అడంగల్లో పట్టాదార పాస్బుక్లు 1B అన్ని మా పేర్లు ఉండగా మా ప్రమేయం లేకుండా మేము సంతకాలు పెట్టకుండా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి వెంటనే ఆటో మ్యూటేషన్ ద్వారా మేము సంతకాలు పెట్టకపోయినా సరే వెంటనే వాళ్ళకి 1B అడంగల పేర్లు వచ్చేలా చూస్తున్నారు. పారదర్శకత అంటే ఇదే సార్. వెంటనే దీనిపై ఎంక్వైరీ చేసి మీ సిసి నాగేశ్వరరావు గారిని విధులను తొలగించాను సార్. లేని పక్షంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా మీకే చాలా చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి నాంది పలికింది మీ సిసి నాగేశ్వరరావు గారు. ఆయన డబ్బులు తీసుకుని ఇన్ని రకాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే అసలు ఏ విధమైన రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి వెనకాడ్డతను. అడంగల్లో ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అడంగల్లో పేరు ఉండాలి, పట్టదార పాస్బుక్ ఉండాలి, 1Bలో మన పేరు ఉండాలి, పన్ను రసీదు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పారదర్శకత రిజిస్ట్రేషన్ అంటారు సార్. మా పేరు అడంగల్లో ఉండగా ఎవడో రౌడీ షీటర్లతో ఈ వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అది పారదర్శక రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది సార్?